సో ఆరవ బోధన వచ్చి ఏంటంటే చలనం. సో అంటే చలనం అంటే నడక ఇవన్నీ కూడా. సో మూమెంట్ అనేది ఉండాలి. స్టేబుల్ గా ఒక దగ్గరే కూర్చొని ఉండకూడదు. స్టేబుల్ గా ఒక దగ్గర కూర్చొని ఉంటే ఏంటంటే సో మనలో ఉన్న ఈ మెటబాలిజం అంతా కూడా సో కరెక్ట్ గా ఉండదు. చూడండి ఒక దగ్గర ఇప్పుడు ఒక కుండలో కావచ్చు, లేకుంటే ఒక పాత్రలో సో ఒక బాటిల్లో మనం ఏదైనా లిక్విడ్ పోసినప్పుడు అది సో పైనేమో వాటర్ వస్తుంది, కిందనేమో సాలిడ్ పార్టికల్స్ అన్ని కూడా కిందికి వెళ్ళిపోతూ ఉంటాయి. సో మన శరీరం కూడా 90% నీటితోనే ఉంది కదా, నిర్మాణమై ఉంది. కాబట్టి సో ఇది కూడా స్టేబుల్ గా ఒక దగ్గర కూర్చున్నాం అనుకోండి, ఏం జరుగుతుంది? సో దాంట్లో ఉన్న సాలిడ్ పార్టికల్స్ అంతా కిందికి పోయి లిక్విడ్ అంతా కూడా పైకి తేలుతూ ఉంటుంది, పైన ఉంటూ ఉంటుంది. సో దాని వల్ల ఏంటి, కరెక్ట్ గా మనకి ఆ మెటబాలిజమ్స్ లో, ఆ జీవక్రియల్లో అదంతా కూడా కరెక్ట్ ప్రాపర్ వేలో జరగదు అన్నట్టు. అందుకోసమే ఇక్కడ ఏం చెప్తున్నారు, సో చలనం అన్నది శ్వాస శక్తిని నియంత్రిస్తుంది కనుక మృదువైన అవగాహనతో కూడిన కదలికలు శ్వాస ప్రక్రియలను, రక్త ప్రసరణను, జీర్ణక్రియను మరి నాడీ వ్యవస్థ యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయని చెప్తున్నారు. మృదు